సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి ఒంటరిగా విను, నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఈ బాబాపై భక్తి ఉన్నట్లయితే, ఈ సాయి తండ్రిపై నిజమైన ప్రేమ ఉన్నట్లయితే ఇది ఈ నెల 30వ తేదీ లోపల విను. నీవు శుభవార్త విని తీరుతావు. అశ్రద్ధ మాత్రం చేయకు తల్లి. అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి నష్టపోతావని మాత్రం తెలుసుకోవని బాబాగారు మనకు ఒక హెచ్చరికగా, ఒక శుభవార్త అందించే ఒక శుభ సంకేతం, శుభవాక్కు అనేది అందిస్తున్నారు. కాబట్టి మనకందరికీ కూడా బాబాగారు అంటే ఇష్టం. కాబట్టి ఒక్కసారి ఆ తండ్రి ఏం చెబుతున్నారు, అందులో అర్థం ఏంటి, ఆ మాటల్లోని పరమార్థం ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఒక మంచి జాతకం చెప్పించుకోవాలని చూస్తూ ఉంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. కానీ గురువుగారి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇంట్లోనే మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్య అయితే తీరిపోతుంది. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, అలాగే ఇంట్లో నరదృష్టి, నరఘోష వల్ల ఏమీ కలిసి రావటం లేదనుకున్నా, వాస్తు దోషాల వల్ల డబ్బు నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యమవుతున్నాయి అనుకున్నా, ఎటువంటి సమస్యకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ, ఈ బాబాని తలుచుకొని నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను నిలుపుకొని ఈ యొక్క వాక్కు విను. నీ మంచితనం నీకు అతిపెద్ద శాపంగా మారిపోయింది. చెప్పాలంటే ఒకసారి నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకో. ఎవరికైనా ఆపద వస్తే నీ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తావు. ఎవరికైనా కష్టం వస్తే నీ పనులు పక్కన పెట్టి వారి కోసం నువ్వు పరుగులు తీస్తావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కరైనా నిన్ను ఆదుకుంటున్నారా? ఒక్కరైనా నీ పక్కన నిలబడుతున్నారా చెప్పు? కానీ నేనున్నానమ్మా నీ బాబాని. ఒక్కరు కూడా నీకు డబ్బు సాయం చేయకపోయినా, మాట సాయం చేయకపోయినా నీ సాయి అండగా ఉన్నాను. ఇష్టానుసారం ఒకరి గురించి నువ్వు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో తల్లి. ఎంత సహాయమైనా చెయ్యి. అలాగే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీకు ఒక్కరైనా రూపాయన్నా ఇచ్చారా చెప్పు? ఒక్కరైనా నీ పక్కన నిలబడ్డారా? లేదు కదా. మరి ఎందుకు ఇతరుల భారాన్ని నువ్వు మోయటం తప్ప నీ భారాన్ని నువ్వు మోసుకోలేకపోతున్నావు? నువ్వు ఎంతమందికి మేలు చేసినా చివరికి నీ మాట వినేవారు ఒక్కరు కూడా లేకుండా పోయారు. నువ్వు నాకేం చేశావు అని ఒక్క మాటతో నీ గుండెను కొట్టేసినట్లు తీసిపడేస్తున్నారు. నీ ప్రాణం పెట్టి సాయం చేసిన వారే నిన్ను చులకం చేసి మాట్లాడుతున్నారు కదా. ఇది నీ మొదటి కర్మఫలం. ఇక మరో నిజం, నవ్వుతూ నరకాన్ని అనుభవించడం అంటే బయట ప్రపంచానికి నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు, చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తావు. కానీ నీ వెనక చాలా బాధే దాగి ఉంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క వైపు అంటే వెనుక ఎంత నరకాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, దాచుకున్నావో, నీ వెనక ఉండే బాధని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. నీవు ఎంత దుఃఖంలో మునిగిపోయి ఉంటావో, ఎన్నిసార్లు ఏడ్చావో నీతో ఉన్నటువంటి నీ సొంత వాళ్ళకు కూడా అస్సలు తెలియదు. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు. అవన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా. ప్రతి కన్నీటి బొట్టు ఒక విలువైనటువంటి సమాధానం. నువ్వు ఇచ్చే తీరాలి అనుకుంటున్నావు. ఎవరికి నువ్వు చెప్పుకోలేదు, అలాగే చెప్పుకుందామని ప్రయత్నించకూడా లేదు. అవతల వాళ్ళు అర్థం చేసుకోలేదు, పైగా నిన్నే తప్పు పట్టారు. అందుకే నీ బాధ అయితే ఇంత మనసులో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు. ఉదయం లేవగానే మరలా ముఖం మీద చిరునవ్వు తెచ్చుకొని ఒక చిన్న ముసుగు వేసుకొని వెళ్తూ ఉంటావు. నిజమేమిటనే తెలుసుకోకుండా నీ మనస్సాక్షికి కూడా మాత్రమే ఒక పెద్ద భారంగా మిగిల్చావు. ఇక మరొక నిజం చెప్తాను చూడు. సొంత రక్తమే నిన్ను వెన్నుపోటు పొడవడం అంటే బయట వాళ్ళు వచ్చేటువంటి నష్టం కంటే నమ్మి ప్రాణం పెట్టిన వారే రక్త సంబంధీకులే, వారి వల్ల నీకు ద్రోహం జరిగింది. నువ్వు ఎవరికైనా పరిచయం అయ్యావు అంటే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ మాటలు నమ్మి నీ ఆస్తులు, నీ డబ్బులు, నీ సాయం అంతా కూడా దారబోస్తావు. నీ సమయం అంతా వృధా చేస్తావు. వారి కోసం కేవలం నా వారే కదా అని మోసపోతావు. అలా అనుకుంటావు కాబట్టే మోసం చేస్తారమ్మా. జ్ఞానం ఏం చెబుతుందో తెలుసా తల్లి?
నమ్మకమే నీ పాలిట మృత్యువైందని. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ పలుకుబడి ఉన్నప్పుడు, నీ చుట్టూ తిరిగినటువంటి బంధువులు, మిత్రులు నీకు ఒక చిన్న కష్టం రాగానే ముఖం చాటేశారు. కనీసం నువ్వు ఫోన్ చేసినా కూడా ఎవరు లిఫ్ట్ చేయరు. పైగా నీ గురించి లేనిపోని బాధలు, భారాలు వేస్తూ ఉంటారు. అబండాలు నీపై క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తారు. ఇంత మోసం జరిగిన తర్వాత వారు మరలా వచ్చి నవ్వితే వాళ్ళను నువ్వు క్షమించేస్తావు. అదే నీ అతిపెద్ద బలహీనత. ఇక మరొక నిజం కూడా తెలియచేస్తాను బిడ్డ. నీ జీవితంలో నిజమైనటువంటిది నీవు కోరుకుంటున్నావు. నువ్వు ఒక వ్యక్తిని చాలా చెప్పి నువ్వు బలంగా వారిని నమ్ముతున్నావు. కానీ నీకు తగిలే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు కానీ, లేదా నిన్ను ఎమోషనల్గా వాడుకునే వాళ్ళు కానీ, భాగస్వామిగా నిజాయితీగా ఎక్కడ కూడా లేకుండా ఒక అవమానం అనేది, ఒక అపార్థం అనేది నీ జీవితంలో ఎప్పుడూ తారసపడుతూనే ఉంది. అలా తారసపడుతూనే ఉంటుంది. అలా నీ కుటుంబాన్ని లాక్కుని ఉంటావు కాబట్టి నీకు మాత్రం శూన్యంగా గుర్తింపు అవుతుంది. నీకు అది ఇదైనా సరే ఎవరు ఎంత చేసినా వ్యక్తులను తక్కువ అనిపిస్తుంది. ఇక మానసికపరమైనటువంటి ఆ ప్రశాంతత నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంది. ప్రతిదీ కూడా ఇలా ఏదో ఒక విధంగా నువ్వు బాధపడుతూనే వచ్చావు. ఆ బాధ వెనకాల ఉన్న కన్నీరు ఎవ్వరూ అర్థం చేసుకోలేరమ్మా. మరొక నిజం ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి దక్కని గుర్తింపు ఉంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కష్టపడేది నువ్వే. కానీ ఆ ఫలితాన్ని అంటే మరొక పేరు, వేరే ఒకరికి పేరు తప్పకుండా వస్తుంది. వారి పేరును వారు వాడుకుంటున్నారన్నమాట. నీ పేరును మరొకరు కొట్టేస్తున్నారన్నమాట. నువ్వు ఒక పనిని 100% అంటే 100% చేస్తావు. కానీ ఏదైనా ఒక ప్రమోషన్ టైం లేదా ఒక క్రెడిట్ ఇచ్చే టైం అనేది నీకు వచ్చినప్పుడు నీకు తక్కువ టాలెంట్ ఉన్నటువంటి ఆ వ్యక్తులకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇలా జరుగుతూ ఉంది. ఎందుకంటే నేనే చేశాననేటువంటి విధంగా నువ్వు ఎప్పుడూ నలుగురిలో తెలియపరచలేదు. ఇక నీ యొక్క ప్రతి ఒక్క మౌనం కూడా, నీ యొక్క మంచితనం కూడా ఈ లోకం అనేది అసమర్థతగా తీసుకుంటుందమ్మా. నీ లోపల ఏమిటంటే కనుక రక్తం మరిగిపోతున్నా బయటికి ఏమీ అనలేక నువ్వు సహించుకుంటూ ఉన్నావు. ఇక మరొక నిజం చెప్పాలంటే కనుక ముందుగా జరిగేది గ్రహించే శక్తి నీకు ఎక్కువగా ఉంది. ఎవరికీ తెలియనటువంటి బ్రహ్మ రహస్యం కూడా ఇది. అంటే భగవంతుడు ఒక విచిత్రమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. నీకు కళ్ళ ముందు ఎవరైనా వచ్చి అబద్ధం ఆడుతుంటే నీ మనసుకు వెంటనే తెలిసిపోతుంది. ఇతడు నాకు అబద్ధం చెబుతున్నాడు కదా, ఇతడు నన్ను మోసం చేస్తున్నాడు కదా, నువ్వు ఒక విచిత్రం. అలాగే నీకు తెలిసిపోతే కనుక నువ్వు వాళ్ళని నిలదీయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ నాటకం చూస్తూ మౌనంగా ఉంటావు. రేపు ఏం జరుగుతుందో, ఫలానా పని చేస్తే ఏ నష్టం వస్తుందో నీ అంతరాత్మ ముందుగానే నీకు హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ నువ్వు విస్మరించినట్లే ప్రతిసారి నువ్వు నష్టపోతూ వచ్చావు. అలాగే నీ యొక్క రక్షణ కవచం అనేది ఒక ఎమోషన్గా ఉంటుంది. అలా నీకు దెబ్బలు అనేది తగులుతున్నాయి బిడ్డ. మరొక నిజం ఏంటి అంటే కనుక నిన్ను చీటిమాటికి ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎవరినైతే ఎంతో ఇష్టపడుతూ, ఎవరైతే నీతో మనస్ఫూర్తిగా నమ్మావో వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడిచి ఇబ్బంది పెడుతున్నారమ్మా. అలా ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉంటే చూడాలని వాళ్ళు కాపు కాసుకొని మరీ ఉన్నారు. వాళ్ళు నీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు, నీ స్నేహితులై ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు. నువ్వు ఎవరినైతే చాలా గుడ్డిగా నమ్ముతూ వచ్చావో ఇంతవరకు అటువంటి వ్యక్తులు అన్నమాట. అటువంటి వ్యక్తులే నిన్ను మోసం చేసి చాలా ఇబ్బంది పెట్టారని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక డబ్బు సంపాదన చాలా ఎక్కువగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసుకుంటూ వచ్చావు. కానీ నీలో మంచి టాలెంట్ అనేది ఉంది. కానీ డబ్బు మాత్రం చేతిలో సరిగా నిలబడడం లేదు. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చుకు ముందుకు వెళ్తుంది. మరొకటి విషయం గమనిస్తే తల్లి, నీకు డబ్బు అవసరాల కంటే కూడా ఇతరుల అవసరాలు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. కుటుంబం కోసమో, దొంగ స్నేహితుల కోసమో, పనికిరాని విషయాల కోసమో నువ్వు నీళ్ళలా ఖర్చు పెడుతున్నావు డబ్బుని. ఇక నీ కోసం నువ్వు సంతోషం కోసం ఎప్పుడు కష్టపెట్టుకునే తెప్పు అది చాలా తక్కువే. ఇష్టమైనటువంటి బట్టలు నువ్వు కొనుక్కోవాలంటే ఆలోచిస్తావు. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే ఆలోచిస్తావు. ఒక్కసారిగా ఆలోచించి తీసుకోవటం అవసరమా అని ఆగిపోతావు. డబ్బు దాచిపెట్టుకోవటం వల్ల ఉపయోగపడుతుంది కదా అని, ఇది అవసరమా అని నీ కోరికలను కూడా నువ్వు తప్పకుండా కంట్రోల్ చేసుకుంటూ వచ్చావు. ఆ కోరికలన్నీ కూడా ప్రతీదీ, ఏది కావాలన్నా, ఏది తినాలన్నా ప్రతీదీ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. కానీ నీ కుటుంబ సభ్యులు లేదా నీ స్నేహితులు, ఇతర నీ కావలసిన వాళ్ళు, వారికి మాత్రం ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు. అది 1000, 10,000 అని చూడవు.
నీ గురించి నువ్వు ఆలోచించుకోలేనప్పుడు ఇతరుల గురించి నువ్వు ఆలోచించి నీ సమయాన్ని నీ డబ్బునంతా వృధా చేసుకుంటున్నావు తల్లి. ఇదే నా బాధ. నీకు మరీ మరీ చెబుతున్నాను, అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, అలాగే ఇంత కష్టపడి ఆ డబ్బును కూడబెట్టుకుంటున్నావు, ఇన్ని రోజులు దాచిపెట్టుకుంటున్నావు. ఒక్కొక్క రూపాయి కోసం నువ్వు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటున్నావు. అసలు విలువ అనేదే ఉండదు తల్లి. ఎందుకంటే నువ్వు సంపాదించింది కేవలం ఇతరుల కోసమే కాదు, అది నీ కోసం కూడా తీసిపెట్టుకోవాలి కదా. ఇదే మరీ మరీ చెబుతున్నానమ్మా నేను. అలాగే నీ వెనుకటి ఉన్నటువంటి డబ్బును చూసుకొని గుండె పగిలేలా ఎన్నోసార్లు బాధపడ్డావు. ఇక నేను కష్టపడినా కూడా నాకంటూ ఒక రూపాయి కూడా నేను వెనకేసుకోలేదే అని చెప్పి చాలాసార్లు బాధపడ్డావు కదా. అయితే దేవుడు ఇప్పుడు కఠినమైనటువంటి పరీక్షలన్నీ కూడా నీకు పెట్టాడు. కాబట్టి నువ్వు చాలా అంటే చాలా శ్రద్ధగా విని ఇప్పటి నుండి చెప్పాలంటే కనుక నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండి నిన్ను కాపాడుతూనే వచ్చింది. బహుశా నీకు అనిపించవచ్చు తల్లి, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఎన్నోసార్లు నీకు ఇవ్వాలని చెప్పి ప్రయత్నించాడు. అలాగే నీ యొక్క ముందే ఎన్నో రకాల అవకాశాలు కూడా నీకు సృష్టించాడు. కానీ నువ్వు మాత్రం చేతికి అందిన చూడనట్టి కష్టాలని అవసరాలని అన్నిటినీ చేజార్చుకున్నావు. సరిగ్గా నీలో ఉన్నటువంటి పనికిరాని వ్యక్తులకు నీ జీవితంలోకి రానిచ్చావు. స్వార్థపరుల్ని దూరం చేసుకో తల్లి. నిన్ను ఏడిపిస్తున్నది భగవంతుడు కాదమ్మా, నువ్వు నమ్మినటువంటి మనుషులు. వాళ్ళ నిజ స్వరూపం అనేది తెలుసుకో. ఇకనైనా మేలుకో. తెలుసుకొని నీ పరీక్షలను ఒంటరిగా ఎప్పుడూ కావు, కానీ నువ్వు ఒక ఆణిముత్యంలా మారబోతున్నావని తెలుసుకో. ఇది మాత్రం నిజం. మరొక విషయం చెప్తాను విను. చూడమ్మా, నీకు అంతిమ విజయం అంటే ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి బాధలు, ఏడ్చిన కన్నీరు ఇక చాలు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. ఎంతో సంతోషం అంటే ఒక్కసారి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అసలు సంతోషమైనటువంటి జీవితాన్ని నాకు భగవంతుడు ఇవ్వలేదు, ఆ బాబా ఇచ్చాడు కదా, నేను నమ్మినటువంటి నా సాయినాథుని ఇచ్చాడు నాకు తోడుగా ఉండి అని నమ్మేంత సంతోషం ఇస్తానమ్మా. చాలా అనుకుంటున్నావు, నీ వయసుకు మించిన బాధ్యతలు మోసావు, నీ భుజాలపైన బరువులు మోస్తూనే ఉన్నావు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు నిన్ను చుట్టుముట్టినా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నీ గొప్పతనంలో మంచి స్థాయిలో ఇప్పుడు నిలబడ్డావు. నీ ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరికైనా వారి కోసం నువ్వు ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడని మంచి సాయి బిడ్డవి తల్లి. కొంతమంది వ్యక్తులు గాయపరిచారు, మాటలతో గాయపరిచారు. అలాగే నిన్ను నమ్మించి మరీ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునో, లేదంటే నీ మనస్తత్వాన్నో, లేదంటే నీపై ఉన్నటువంటి వారి నమ్మకాన్నో పూర్తిగా వారు పోగొట్టుకున్నారు. నిన్ను చాలా అంటే చాలే మోసం చేశారు. ఇది వారి విషయం అనుకో, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు ఇక. ఇదంతా కూడా వారి యొక్క మనస్తత్వం. పుట్టినప్పటి నుండి వారి యొక్క మనస్తత్వం అలానే ఉంటుంది. ఎవరినైనా ఎప్పుడైనా బాధ పెడదామని, ఎవరైనా ఏడుస్తుంటే చూడాలని, ఎవరైనా నష్టపోతుంటే సంతోషపడాలని, ఎవరైనా కుమిలిపోతుంటే బాధపడాలని, ఎప్పుడైనా సరే ఆనందించాలనే వ్యక్తులు ఎప్పుడూ పైకి రారు. నీ చుట్టూ ఉన్నా కానీ వారు ఎదగలేరమ్మా. ఇది అక్షరాల నిజం. కానీ నువ్వు అలా కాదు. మంచి మనసున్న ఈ సాయి భక్తునివి. ఈ కలికాలంలో ఎప్పుడైతే పడ్డావో బాధలనేది నువ్వు వారి వల్ల అనుభవిస్తున్నావు. బాధపడుతుంటే నవ్వాలని నువ్వు ప్రయత్నిస్తున్నది ఇతరుల వల్ల కావటం లేదు. వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు వారి కోసం వెనుకంజ వేస్తున్నావు. సంతోషంగా ఉన్నది నీ చుట్టూ ఉన్న వారికి నచ్చదు తల్లి. కాబట్టి ఎప్పుడు నచ్చుతుంది అంటే నువ్వు అది ఎదురు చూడలేవు. వారి సంతోషం వారికే నచ్చుతుంది. నువ్వు సంతోషపడి నువ్వు నవ్వామంటే వారు మనసులో కుళ్ళుకుంటారు, బాధపడతారు. అందరూ అవసరాలకి వాడుకునే వ్యక్తులని గుర్తుంచుకో. ఇక నీకు వచ్చినటువంటి సంతోషాన్ని నువ్వు ఇతరులతో కూడా పంచుకోవద్దు. నాకు అలా ధనం వచ్చింది అని సంతోషపడుతున్నావు, నీలోనే ఉంచుకో, ఎవరితో పంచుకోవద్దు. అలాగే నీకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినా కూడా చాలా సంతోషంగా నీ జీవితాన్ని ఇప్పటి వరకు గడిపావు కదా, అలాగే గడుపు. ఎవరితో కూడా పంచుకొని వారి నరదృష్టి ప్రభావం అనేది నీ ఎక్కువగా నువ్వు తీసుకోవద్దమ్మా. నరదృష్టి నల్లరాయైనా పగిలిపోతుందంటారు కదా, అలాంటి నరదృష్టి అనేది నీపై ప్రభావం చూపుతుంది. నీకు ఎంతో నెగిటివ్ ఎనర్జీ చుట్టుముట్టుంది, నీ చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఎవ్వరికి నీ సంతోషకరమైన విషయాలు, నీ లాభాలు అవన్నీ తెలియపరచాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. నువ్వు ఎంత మంచివానివో, ఎంత మంచి మనసున్నవానివో నాకు తెలుసు. కానీ అందరూ అలా ఉంటారని ఎలా అనుకుంటావు చెప్పు? అలా అనుకోకు. ఎలాంటి వ్యక్తులంటే నువ్వు అలాంటి వారి ముందు జాగ్రత్తగా ఉండాలి. నీకు పెద్ద గుణపాఠాలు నేర్పిస్తారమ్మా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ప్రతి అనుభవం నిన్ను ఒక రాయిలా నాటు తేలుస్తుంది.
ఒక వజ్రంలా మారుస్తుంది. నీ జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయని ఎప్పుడు అనుకోకు. ఎన్నో రకాలుగా నువ్వు కింద పడ్డా కూడా పైకి లేస్తావు, మంచిగా బ్రతుకుతావు. ఇందులో ఎలాంటి సందేహము లేదు తల్లి. నిన్ను నేను అలా పెట్టుకుంటానులే. నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా రప్పిస్తాను. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? నీ చుట్టూ ఉన్న నీ మంచితనాన్ని వాడుకునే వాళ్ళు నిన్ను అలుసుగా తీసుకుంటున్నారు. పుస్తకాల్లో నేర్పించినటువంటి పాఠాల కన్నా నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే నీకు ఎక్కువగా తీసుకోవాలి. ఇక కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? నమ్మావంటే గత కొన్ని సంవత్సరాలుగా నీపై నీ నమ్మకం కంటే కూడా ఇతరులపై నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకున్నావు. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తున్నటువంటి కాలం నిన్ను చూసి ఆశ్చర్యపడేలా మంచితనంతో చాలామందిని గుడ్డిగా నమ్మేస్తావు. రాబోయే రోజులైనా జాగ్రత్తగా ఉండు. నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వెలుగును చూపించడానికి నేను నీ ముందు రాబోతున్నాను. ఒక్కసారి నీ గతాన్ని నువ్వు రోజు గుర్తు చేసుకో. ఇక పూర్తిగా మర్చిపో. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం నీ లైఫ్లోకి అడుగుపెట్టినటువంటి కష్టాలు, సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. ఇప్పటి వరకు ఎంత హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సాయం లేకుండా 10 మందికి సాయం చేసి బ్రతుకుతున్నటువంటి నీ జీవితం ఒక్కసారిగా ఎందుకు తలకిందులైపోయింది? ఎవరు నమ్మినా కూడా అందరూ కూడా నిన్ను మోసం చేశారే అని, ఈ కష్టాలు నా కడలే అనేది రేపటి నుండి పూర్తిగా తొలగిపోతుంది అని, ఎంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతావంటే అసలు నువ్వే వెలకెట్టలేనటువంటి గడుపుతావు తల్లి. అలాంటి జీవితం నీకు రాబోతుంది. ఆరోగ్య సమస్యలన్నీ చుట్టుముట్టాయి కదా. రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్తు అంధకారంగా మారింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? నాకెందుకు బాబా ఇంత శిక్ష అని అప్పుడు నువ్వు ప్రశ్నించావు. కానీ ఇప్పుడు కాలం మారింది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీలాగా ఉండదని తెలుసుకో. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది తల్లి. ఇన్ని మాటలు చెప్పాను కదా, అందులో నీ అర్థం కూడా గ్రహించావు కదా. ఇకైనా జాగ్రత్త పడు. నీ బాబా చెప్పిన మాట జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో. అలాగే నడుచుకో. నీకు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి దగ్గర మోసపోకుండా ప్రతి రాత్రి, ప్రతి క్షణం కూడా సంతోషంగా నీ గడిచేలా నేను చేస్తాను. నువ్వు కోరిన మంచి అవకాశాలు నిన్ను వెతుక్కునేలా చేస్తాను. నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉందమ్మా. అందుకే ఈ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. నీకు నా అండ ఎప్పుడూ ఉంది. కాబట్టి శ్రద్ధ, సబూరితో ఉండు, నమ్మకంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.